మనం ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ వేసి మొత్తం చౌడేశ్వర్ నగర్, స్వరూప్ నగర్ అండ్ అదర్ ఏరియాస్ ఎక్కడైతే ఉన్నాయో సర్వే చేయడం జరిగింది. సో అన్ని సర్వేలో కూడా వాటర్ శాంపిల్స్ నుంచి అన్ని కూడా టెస్ట్ చేయడం జరిగింది. మనకు వాటర్ ఇష్యూస్ ఇవన్నీ కూడా రూల్ అవుట్ చేసుకున్నాము. తర్వాత ఈ అందరికీ కూడా దేర్ ఇస్ వన్ కామన్ లింక్. డిఫరెంట్ హాస్పిటల్స్లో 12 మంది వరకు మన రాజమండ్రి అర్బన్ హాస్పిటల్స్లో అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్తో సఫర్ అవుతున్నారు. కొంతమంది డయాలసిస్లో ఉన్నారు. అందరికీ కూడా ఎలివేటెడ్ రీనల్ లెవెల్స్ ఉన్నాయి. సో వీళ్ళందరికీ కూడా మనం కామన్ లింక్ చూస్తే దేర్ ఇస్ వన్ మిల్క్ వెండర్ హూ సప్లైయింగ్ మిల్క్ టు ఆల్ దీస్ ఫ్యామిలీస్. సో వెంటనే పోలీస్ టీం కూడా వెళ్ళి అతన్ని కస్టడీలో తీసుకోవడం జరిగింది. ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో నిన్నే సీఎం గారు మా అందరితో రివ్యూ చేపట్టడం, స్టేట్ లెవెల్ టీంతో రివ్యూ చేపట్టడం జరిగింది. సో స్టేట్ లెవెల్ నుంచి కూడా ఎక్స్పర్ట్ టీమ్ ఇస్ హియర్. జిల్లా లెవెల్లో ఆల్ డిపార్ట్మెంట్స్ కార్పొరేషన్ తరఫు నుంచి ఇంటింటికి సర్వే చేయడము. సిమిలర్లీ మిల్క్ వెండర్ ఇచ్చిన 106 ఫ్యామిలీస్ కి పాలు ఇవ్వడం జరిగింది. ఆయన పాలు సప్లై చేయడం జరిగింది. ఈ 106 ఫ్యామిలీస్ లో కూడా ఎంతమంది అయితే పాలు కానీ, పెరుగు కానీ, టీ కానీ, కాఫీ కానీ కన్జ్యూమ్ చేశారో వాళ్ళందరికీ కూడా బ్లడ్ శాంపిల్స్ నిన్న నైట్ నుంచి తీసుకున్నాము. ఇప్పటి వరకు సుమారుగా 73 శాంపిల్స్ తీయడం జరిగింది, బ్లడ్ శాంపిల్స్. ఈ రోజు ఈవినింగ్ కి మనకి రిజల్ట్స్, బ్లడ్ శాంపిల్స్ యొక్క రిజల్ట్స్ వస్తాయి. ప్రిలిమినరీగా ఈ రోజు అందరూ కూడా ఇంటింటి సర్వే ప్రకారము ఎవరికైతే ఆయన పాలు సప్లై చేశారో ప్రిలిమినరీ రిజల్ట్ ఇప్పటి వరకు కూడా అందరూ కూడా సేఫ్ గానే ఉన్నారు. అయినా సరే మనం కాషన్ గా వీఆర్ టెస్టింగ్ ఆల్ శాంపిల్స్. సో ఎవ్రీడే తీసుకుని విల్ బి ఏబుల్ టు సేవ్ లైఫ్. ఇదే కాకుండా యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఈ పాలు ఒక 42 ఫార్మర్స్ దగ్గర నుంచి 46 యానిమల్స్ నుంచి పాలు సేకరణ జరుగుతాం. సో ఈ పాలు సేకరణ కూడా ఈజ్ అండర్ కస్టడీ, కేసెస్ ఆర్ రిజిస్టర్డ్ అండ్ క్లోజ్ టీమ్ వెళ్ళి కొన్ని స్పాట్ లో కొన్ని శాంపిల్స్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ విభాగం నుంచి ఈ పాలు, పెరుగు కూడా ఒక ఇంట్లో దొరికింది పాతవి, ఆ శాంపిల్స్ కూడా తీసుకుని హైదరాబాద్ అండ్ వైజాగ్ ఫుడ్ సేఫ్టీ ల్యాబొరేటరీస్ కి పంపించడం జరిగింది. ఆ రిపోర్ట్స్ కూడా మేము త్వరలో వెయిట్ చేస్తున్నాం. అవైటింగ్ దట్ రిపోర్ట్. సో ప్రాథమికంగా ఎంతమంది చనిపోయారు, ఎంతమంది చికిత్స పొందుతున్నారు? సో ఇప్పుడు ఎస్పీ గారు అయిపోయాక ఒకసారి క్వశ్చన్స్ తీసుకున్నాం. సో అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు నిన్నటి నుంచి దిస్ ఇస్ అన్ప్రెసిడెంటెడ్ సిచ్యుయేషన్, ఎమర్జెన్సీ సిచ్యుయేషన్. సో దీంట్లో మనం టైం టు టైం రివ్యూ చేస్తున్నాం పోలీస్ సైడ్ నుంచి. నిన్న ఈవినింగ్ ఒక డెత్ రిపోర్ట్ అయింది, దానికి ఇన్క్వెస్ట్ కంప్లీట్ చేశాము. అలాగే పోస్ట్ మార్టం కూడా కంప్లీట్ అయిపోతున్నాం. అలాగే మరొక 3 డెత్స్ కూడా రిపోర్ట్ అయినాయి, వాటికి కూడా ఇన్క్వెస్ట్ సిమిలర్ ఏ వెండర్ అయితే మిల్క్ సప్లై చేశాడో మేబీ మిల్క్ కంటామినేషన్ వల్ల ఇది జరిగిందన్నది ప్రైమా ఫేసి మనకి ఎస్టాబ్లిష్ అవుతుంది. సో దీనికి సంబంధించి ఆయన హౌస్ ని కానీ లేకపోతే ఆయన ఉండే చిన్న అనాథరైజ్డ్ డైరీ మెయింటైన్ చేసే రూమ్ ని కానీ మనం కంప్లీట్ గా సీజ్ చేశాము. అక్కడ ఉన్న ఏదైతే మెటీరియల్ ఉందో మనకి ఈ ఫోరెన్సిక్ సంబంధించి పంపించాల్సిన మెటీరియల్ సీజ్ చేశాము. విజయవాడ నుంచి కూడా స్పెషల్ టీమ్స్ నిన్న ఈవినింగ్ వచ్చాయి. ఫ్రూట్స్ టీమ్ తో పాటు వాళ్ళు అక్కడ డైరీ దగ్గర అన్ని ఐటమ్స్ కూడా కలెక్ట్ చేస్తున్నారు. ల్యాబ్ అండ్ దాంట్లో మిల్క్ కంటామినేషన్ వల్ల ఇట్ లీడ్స్ టు కిడ్నీ ఫెయిల్యూర్ అన్నది ఫర్దర్ గా ఏం కెమికల్స్ ఇస్తారు దాన్ని బట్టి మెడికల్ డిపార్ట్మెంట్ రివ్యూ సపరేట్ క్వశ్చన్ నుంచి ఆన్సర్ తీసుకుంటాము. అలాగే ఇప్పుడు ఏదైతే పోస్ట్ మార్టం అవుతుందో దాంట్లో విసరా, బ్లడ్ శాంపిల్స్ అండ్ అదర్ శాంపిల్స్, డిఫరెంట్ శాంపిల్స్ తీసి వేరియస్ ప్రీమియర్ ఆర్గనైజేషన్స్ కి అక్రాస్ ది కంట్రీ ఉండే వాళ్ళకి శాంపిల్స్ పంపిస్తాము. సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ కానీ మన రీజనల్ స్టేట్ ల్యాబొరేటరీ కానీ పంపించి వాట్ ఈస్ ద కాజ్ అన్నది విత్ ఇన్ ఫ్యూ డేస్ విల్ గెట్ ఇట్. సో యాజ్ ఫార్ యాజ్ అక్యూజ్డ్ కేస్ ఇస్ కన్సర్న్, ఇప్పుడు ఇన్వెస్ట్ పోస్ట్ మార్టం అయిపోగానే వీ విల్ ఆర్డర్ ఇన్ టు సీరియస్ సెక్షన్స్ తో కేసు పెడతాము. పెట్టి ఫర్దర్ గా ఇది ఎవరైతే ఈ కన్స్యూమర్ ఉన్నారో వాళ్ళలో 60 years అబోవ్ వాళ్ళకే ఇది ఎఫెక్ట్ అవుతుంది, చిన్నపిల్లలకి ఎఫెక్ట్ అవుతుంది. లో ఏజ్ పీపుల్ కొంత యంగ్ ఏజ్ ఉంది, వాళ్ళకి ఇమ్యూనిటీ సిస్టమ్ బాగుంటే
ఇంకా ప్రస్తుతానికైతే ఎటువంటి కేసు రిపోర్ట్ కాలేదు. కాబట్టి ఫర్దర్ గా ఒకవేళ కేసులు అంటూ వస్తే ఈ ఫ్యామిలీస్ నుంచి వస్తుంది. ఓవరాల్ గా సొసైటీలో దీనికి పెద్ద కేయాస్. ఈ ఫ్యామిలీస్ మీద ఆల్రెడీ మేడం చెప్పినట్టు బ్లడ్ శాంపిల్స్ తీసుకోవడము, మెడికల్ సర్వేలెన్స్ ఉంది, ఎక్స్పర్ట్ సర్వేలెన్స్ ఉంది. ఎనీ ఎమర్జెన్సీ ఇమీడియట్లీ దే విల్ బి అడ్మిటెడ్ టు హాస్పిటల్స్, దే విల్ టేకెన్ కేర్ ఆఫ్. సో మీ అందరి ద్వారా చెప్పింది ప్రజలు సంయమనం పాటించాలి. దీంట్లో మనం కూడా దాని ఏదో కేయాటిక్ సిచ్యుయేషన్ కాకుండా ప్రజలు కొంత మనం ఎంక్వైరీ చేసుకుంటూ పోతా ఉంటే మనకి తెలుస్తుంది. ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే మిల్క్ ఏదైతే వాళ్ళు రోజు తీసుకుంటారో అది బాగా మరగపెట్టి తీసుకోవాలి. యానిమల్ హస్బెండరీ పబ్లిక్ సేఫ్టీ వాళ్ళు చెప్తారు. బట్ ఫ్రమ్ అవర్ సైడ్ లూజ్ మిల్క్ ఇప్పుడు ఏదైతే తీసుకున్నారో లూజ్ మిల్క్ క్యాన్ ద్వారా సప్లై చేసేది, అలా కాకుండా ఫ్యాక్ట్ ప్యాస్చరైజ్డ్ మిల్క్ తీసుకోమని ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. ఫర్దర్ మెడికల్ అండ్ యానిమల్ హస్బెండరీ ఎవరు ఉంటే వాళ్ళు హెల్త్ ప్రికాషన్స్, ఫర్దర్ ప్రికాషన్స్ పబ్లిక్ కి తెలియజేస్తారు. సో పోలీస్ సైడ్ నుంచి we will try to get the facts properly and the chemicals and సార్ పాలగారు అదుపులో ఉన్నాడు సార్. అంటే దీని వల్ల ఎంత మంది ఎఫెక్ట్ అయ్యారు, ఎంత మంది చనిపోయారు చెప్పండి సార్ పాలగారు అదుపులో ఉన్నాడు. ఎస్పీ గారు అన్నగా చెప్పినట్టు ఆ పాలబ్బాయి 46 మంది దగ్గర సేకరించారు అంటున్నారు. ఆ శివరాత్రి రోజు ముందు రోజు జరిగిన తాగడం వల్ల ఈ ఎఫెక్ట్ వచ్చిందని బాధితులు చెప్తున్నారు. మీ విచారంలో అతను అదుపులో తీసుకుంటే కనుక ఏమి చెప్పాడు, ఎవరు దగ్గర మీరు అనుమానం ఏమన్నా చెప్పారా? ఈ అబ్బాయి 15 ఏళ్ల నుంచి పాల్గొస్తున్నాడు. వాడు చాలా రోజుల నుంచి పోస్తున్నాడు. బట్ శివరాత్రి 16వ తారీఖు మార్నింగ్ ఈ కన్స్యూమర్స్ దే రిపోర్టెడ్ దట్ మిల్క్ ఈజ్ కొంచెం చేదుగా ఉంది. సో దెన్ నెక్స్ట్ 2 days అయిన మళ్ళీ నార్మల్ గా మళ్ళీ పెట్టాడు. తర్వాత నుంచి మెడికల్ అడ్మిషన్ స్టార్ట్ అయింది. ఆ రోజు వల్ల ఎక్కువ. సో వాడు ఏం చెప్తున్నాడు, యాజ్ ఆఫ్ నౌ ఈస్ నాట్ కన్విన్సింగ్ ఎనీథింగ్. మనం ఇంటరాగేట్ చేస్తున్నాం, ఎగ్జామినేషన్ చేస్తున్నాం. సార్ ఆ రోజే వేరే వాళ్ళ నుంచి పాలు తీసుకొచ్చి పోసేట అంటున్నారు సార్. అంటే రెగ్యులర్ గా తీసుకొచ్చే వాళ్ళ నుంచి కాకుండా వేరే వాళ్ళ నుంచి ఎక్కువ మంది అది చూడాలి. ఆ రోజు అదేమన్నా దర్యాప్తు అది ఎగ్జామినేషన్ చేయాలి సార్. పోలీసు అదుపులో ఉన్నాడు ప్రస్తుతానికి. సార్ అందరికి రీనల్ ఫంక్షన్ ప్రాబ్లం వచ్చింది. పాలలో కంటామినేటెడ్ ఏదైతే మిల్క్ ఉందో యూరియా గానీ ఇంకెత్తర ఏమైనా కలిసి అని అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం? అది వాస్తవం అంటే కెమికల్ ఎగ్జామినేషన్ జరగాలి. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ ఓన్లీ పోలీస్ పీపుల్ విల్ రిజిస్టర్, విల్ సెండ్ దోస్ ఐటమ్స్ టు ది ల్యాబొరేటరీ. మేడం ఈవెన్ గవర్నమెంట్ సర్వీసెస్ లో హాస్పిటల్ సర్వీసెస్ అయితే సక్రమంగా లేవు. చిన్న పిల్లలు కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఈ రోజు 3 to 4 lakhs పే చేసి చేస్తున్నారు. ఎందుకు మేడం గవర్నమెంట్ హాస్పిటల్ మనకు సర్వీస్ లేదు? ఈవెన్ కాకినాడ కూడా జీజీహెచ్ కాకినాడ as well as జీజీహెచ్ రాజమండ్రిలో కూడా మనకి శాంక్షన్ పోస్ట్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఇవ్వడం జరిగింది. సో డాక్టర్స్ కూడా పనిచేస్తారు. ఎక్కడైనా మనము మన ట్రీట్మెంట్ గవర్నమెంట్ చేపిస్తారు. ఈ విషయంలో ఈ కేసుకి సంబంధించి మీరు అడిగిన క్వశ్చన్ ప్రస్తుతానికి ఇప్పుడు మనకి 4 మరణాలు జరిగింది. ఈ 4 కూడా అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ తోనే మరణాలు జరిగింది. 12 మంది వేరియస్ హాస్పిటల్స్ లో ఉన్నారు. ఈ 12 మందిలో 4 నలుగురు పేర్లు కూడా తాడి రమణి, తాడి కృష్ణవేణి గారు, రాధా కృష్ణమూర్తి గారు అండ్ శేషగిరిరావు గారు. సో 4 కూడా వేరియస్ డిఫరెంట్ డేస్ జాయిన్ అయ్యారు. ఒకళ్ళు 17వ తారీఖు 18వ వరకు, 19వ తారీఖులో జాయిన్ అయ్యారు. అందరూ కూడా మనకు నిన్నటి నుంచి కూడా ఈ మరణాలు మనం చూడడం జరిగింది. సో సీఎం గారు కూడా దీని మీద నిన్న మాతో రివ్యూ చేయడం జరిగింది. అండ్ స్టేట్ టీమ్ కూడా ఇక్కడ ఉన్నారు, ఎక్స్పర్ట్స్ ఉన్నారు. మా వైపు నుంచి విన్నపం ఏంటి అంటే ఎవరైతే పాలు కన్జ్యూమ్ చేశారో సడన్ ఆన్సెట్ ఆఫ్ సిమ్టమ్స్ ఏమైనా వచ్చా, ఎలాగో ఎవ్రీడే సర్వేలెన్స్ మేము చేస్తూ ఉంటాము. సడన్ ఆన్సెట్ ఆఫ్ సిమ్టమ్స్ ఏమైనా వస్తే మనం కేర్ఫుల్ గా వాచ్ చేయడము. రెండోది, ఇది కమ్యూనికబుల్ డిసీజ్ కాదు, ఇది వాటర్ వల్ల లేదంటే వేరే సమస్య వల్ల వచ్చింది కాదు. కాబట్టి అందరూ ప్రజల్లో భయాందోళనలు చెందకుండా ఉండడానికి మీ ద్వారా మేము విన్నపించుకుంటున్నాం. మేడం చాలా మంది ప్రజలు ఇప్పటికీ కూడా అంటే ఇళ్లలోనే ఉండి ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు. అంటే వాళ్ళు అప్రోచ్ అవ్వాలంటే మీరు ఏమన్నా ఏం మెసేజ్ ఇస్తారు? ఇప్పుడు ప్రతి ఇంటికి కూడా వెళ్ళి బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటాం. సో ఆ బ్లడ్ శాంపిల్ రిజల్ట్ బట్టి మనకు తెలిసిపోతుంది ఎవరికైనా ఎలివేటెడ్ ప్రొఫైల్స్ ఉన్నాయా లేదా అనేది. ఈరోజు సాయంత్రానికి మనకు రిజల్ట్స్ వస్తుంది. దాన్ని బట్టి మనకి ఎవరైతే లెవెల్స్ పెరిగినాయో మనం ముందు వీ హ్యావ్ టు అడ్మిట్ ఆల్ ఆఫ్ దెమ్.
లేదు ఇంకా సిమ్టమ్స్ ఎవరికైనా డెవలప్ అయినాయి అన్నా సరే వీ విల్ ఇమీడియట్లీ టేక్ కేర్ ఆఫ్ దెమ్. సో దీనికి ఒక కంట్రోల్ రూమ్ నెంబర్ కూడా ఉంది. ఆ నెంబర్ కూడా మీరు ఎవరైనా ఉంటే కనెక్ట్ చేయొచ్చు. 9494060060. సో దిస్ ఇస్ నంబర్. ఇదే కాకుండా మనకి మెడికల్ వైపు నుంచి ఎక్స్పర్ట్ టీమ్ కాన్స్టిట్యూట్ చేసి యాక్చువల్ రీజన్ ఏంటి అనేది దే ఆర్ ఆన్ జాబ్. అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి, నెఫ్రాలజీ నుంచి, పీడియాట్రిషియన్స్, all departments నుంచి there is a team who is doing the actual enquiry, actual reason of ఇది అనేది చూస్తున్నారు. సిమిలర్లీ అన్ని కాసెస్ కి సంబంధించి కూడా పోలీస్ అండ్ రెవెన్యూ అండ్ యానిమల్ హస్బెండరీ, ఫుడ్ సేఫ్టీ నుంచి ఒక టీం వేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఫీల్డ్ లో ఇప్పుడు వర్క్ చేస్తున్నారు. అదర్ అప్డేట్స్ ఆల్సో మేము మీకు ఇస్తాం. ప్రాథమికంగా కల్తీ పాలన కనకరత్నం అని 74 సంవత్సరాలు ఆవిడ కూడా ఎక్స్పైర్ శుక్రవారం చనిపోయారు. ఇదే లక్షణాలు అంటే జీటీహెచ్ కేసు అది దానికి మిల్క్ వెండర్ కి లింక్ లేదు అని చెప్తున్నారు. సర్జికల్ వర్క్ జాయిన్ అయ్యారు. ఆవిడ సివియర్ పెయిన్ ఆఫ్ డౌన్ వచ్చి అక్కడ ఆవిడ చెప్పారు. ఆవిడ ఫిజికల్ సంబంధం లేదు, జాయిన్ అయ్యారు. పిఎం శాంపుల్ పంపిస్తున్నారా సార్? ఆమె కూడా అదే పాలు తాగారనేది వాళ్ళ కుటుంబ సభ్యులు పెయిన్ ఆఫ్ డౌన్ సర్జికల్ వార్డ్. నెక్స్ట్ షీ వాస్ డెడ్. వాళ్ళు చెప్పారు. మేడం ప్రాథమికంగా కల్తీ పాలనని గుర్తించారండి ప్రాథమికంగా? ఒక్కసారి డిఎంహెచ్ఓ గారు సిమ్టమ్స్ ఏమొచ్చినాయి అండ్ ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి, ఏ సిమ్టమ్స్ వస్తే మాకు చెప్పాలి అనేది ఒకసారి చెప్తారు. నమస్తే. ఇప్పుడు వరకు నమోదైన కేసులు మొత్తం 12. ఇందులో 4 డెత్లు రావడం జరిగింది. మిగిలిన కేసులు కొన్ని కిమ్స్ హాస్పిటల్లో ఉన్నాయండి, 2 రెయిన్బో హాస్పిటల్లో ఉన్నాయి. అలాగే కాకినాడలో జాయిన్ అయిన కేసులు 2 కేసులు కూడా చనిపోవడం జరిగింది. వీరికి మొదట్లో చిన్న టైప్ ఆఫ్ నాసియా వామిటింగ్ తో పాటుగా ఎనూరియా రావడం జరిగింది. ఈ సిమ్టమ్స్ రాగానే వాళ్ళు అడ్మిట్ చేయడం జరిగింది. వీరందరూ కూడా అబౌవ్ 60 to 65 years 70 years ఉన్న వారే. అందరికీ కోమార్బిడిటీ సిమ్టమ్స్ ఉన్నాయి. అంటే డయాబెటిక్ నెఫ్రోపతితో కూడా వీళ్ళు సఫర్ అవుతున్నట్లుగా చిన్న అనుమానం. అది విషయం. ఇప్పుడు మా సర్వేలో మా సిబ్బంది అందరూ హౌస్ సర్వేలు చేస్తున్నారు. ఎఫెక్టెడ్ ఏరియాస్ స్వరూప్ నగర్ అండ్ ఈ ఎఫెక్టెడ్ విలేజ్ సర్వేలెన్స్ లో మేము అడుగుతున్న ప్రశ్నలన్నీ కూడా దీనికి రిలేటెడ్ గా అడిగి స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. ఇంతవరకు కొత్త కేసులు ఎవరు కూడా నమోదు కాలేదు. కలెక్టర్ మేడం గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం రాత్రి మేము 7:30 నుంచి ఈవినింగ్ తెల్లవారుజాము 4:30 వరకు బ్లడ్ శాంపుల్స్ కొన్ని కుటుంబాల దగ్గర సేకరించడం జరిగింది. అది ఇప్పుడు కూడా కంటిన్యూ జరుగుతుంది. అలాగే బయట శిబిరాలు ఏర్పాటు చేసాము. హౌస్ టు హౌస్ సర్వేలెన్స్ కూడా జరుగుతుంది. అలాగే ఇప్పుడు ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ వారు కూడా వచ్చారు. దీని మీద వారు కూడా స్పందిస్తారు. ఒకసారి ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ వారిని సార్ ఓల్డ్ ఏజ్ వాళ్ళు డయాబెటిక్ అంటున్నారు. 2 సంవత్సరాల 10 నెలల పాప, 5 నెలల పాప కూడా ఉంది. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళ పరిస్థితి చెప్పినట్టుగా వాళ్ళు కల్తీ చేసింది మనకి నివేదిక వస్తే కానీ చెప్పలేము. అది స్పష్టంగా ఉంది. అయితే అది కనుక జరిగితే కనుక పిల్లలు ఓల్డ్ ఏజ్ పీపుల్ కరెక్ట్ అయ్యే అవకాశం ఉన్నది మా ఉద్దేశం. అంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ప్రజెంట్? ప్రస్తుతం వాళ్ళు స్టేబుల్ గానే ఉన్నారు. డయాలసిస్ జరుగుతుందండి కదా? స్టేబుల్ గా ఉన్నారు. హాస్పిటల్లో 4 పేషెంట్స్ ఉన్నారు. అందులో 3 డయాలసిస్ అవుతుంది. 1 పేషెంట్ స్టేబుల్ ఉన్నాడు. ఇప్పుడు 3 కూడా వాళ్ళకి క్రియేటివ్ లెవెల్స్ తగ్గినాయి. 3 నుంచి 1.5 వచ్చింది వాళ్ళు. సో 3 కూడా స్టేబుల్ గా ఉన్నారు. చిన్నపిల్లలు less than 5 years ఎందుకు వస్తుంది? less than 5 years చిన్నపిల్లలు కిడ్నీ ఫంక్షన్ పెద్దలు ఉన్నట్టు ఉండదు. 6 years కిడ్నీ ఫంక్షన్ తగ్గడం వల్ల ఈ మిల్క్ అటెండ్ చేయడం వల్ల ఫాస్ట్ వాళ్ళు అడిక్ట్ అయ్యారు. సో దయచేసి less than 5 years and more than 6 years these people are more dangerous group of people. సో వీళ్ళ దగ్గర మనం జాగ్రత్త పరిస్థితి ఏర్పడింది. అందువల్ల పిల్లలు ఎఫెక్ట్ అయ్యారు. అంటే అందరికీ కామన్ సిమ్టమ్స్ ఉన్నాయి అంటారు కదా సార్? అందరికీ కామన్ సిమ్టమ్స్ ఉన్నాయి అంటున్నారు. అందరికీ కిడ్నీ ఫెయిల్ అందరూ ఒకటే సిమ్టమ్స్
దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు. ఎందుకంటే పడిన ఫస్ట్ వామిటింగ్స్ వస్తాయి, 3 కిడ్నీ ఖాళీగా వస్తాయి. ఈ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు సార్ ఈవెన్ వస్తే మెడికల్ అసిస్టెన్స్ మనం ఎంతవరకు ఇవ్వగలుగుతున్నాం? ఇప్పటి వరకు జాయిన్ అయిన వాళ్ళంతా ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఉన్నారు. ఈవెన్ ఒక్క పర్సన్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ లేదు. ఏంటి దానికి ఆల్టర్నేటివ్ ఇస్తారు? యాక్చువల్లీ వాళ్ళు తాగినంటే కిడ్నీ ఫెయిల్ అని ల్యాబ్ స్టెగ్లాప్ వచ్చిన తర్వాత సేమ్ డే ల్యాబ్ రిపోర్ట్స్ ఇస్తుంది. ఎకనామిక్ కిడ్నీ కొంత తగ్గిన డౌట్ వచ్చి వాళ్ళు ఇద్దరు చెక్ చేసిన తర్వాత వాళ్ళు మన కాకినాడ రాయలసీమ డయాలసిస్ యొక్క లేవు కాబట్టి కాకినాడ చేసి పంపించారు. అక్కడ రిజెక్ట్ చేశారు సార్. No, admitted. Cardi Christian, Cardi Ramani, admitted Medu. పిల్లలు సార్ పీడియాట్రిక్ డయాలసిస్ చేయడం అనేది కొంచెం డీప్ గా మాట్లాడాలి. పీడియాట్రిక్ డయాలసిస్ క్యాన్సర్ అనేది డిఫరెంట్ ఉంటుంది. సో అందులో నమోదైన కేసు సార్ మరి ఇక్కడ ఈవెన్ రెయిన్బోలో 4 కేసులు ఉన్నాయి సార్ చిన్నపిల్లలు. రెయిన్బో హాస్పిటల్ 9 ఉన్నారు. వాటిగా పిల్లలు రెయిన్బోలో ప్రెసెంట్ సార్ పిల్లలు ఎంతమంది ఉన్నారు? వాటిలో సూపరింటెండెంట్ గారు మీ దగ్గరికి ఆ పాలసీని తీసుకొస్తే ఇక్కడ ట్రీట్మెంట్ కన్నా కాకినాడ డిహెచ్ లో చేస్తారు బాగా, అక్కడ పోండి అన్నారంట. అక్కడ పోతే పట్టించుకోలేదు, తీసుకొచ్చి మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ అందరికీ కూడా ఇప్పుడు మనం ఈ పర్టికులర్ కేసులో సింటమ్స్ కూడా అన్ని చెప్పారు కాబట్టి ఇలాంటి సింటమ్స్ ఎవరున్నా సరే మన కంట్రోల్ రూమ్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. కంట్రోల్ రూమ్ నెంబర్ ఇమీడియట్ గా చెప్తే వీ విల్ టేక్ అట్మోస్ట్ కేర్ అండ్ హైయెస్ట్ ప్రయారిటీ ఆఫ్ ఆల్ దిస్ ఎఫెక్టెడ్ పీపుల్ అండి. సో ఈ రోజు మిగతా వాళ్ళు ఈ సింటమ్స్ కోసం ఏమంటే మాకు దృష్టించండి. బట్ ఇది కమ్యూనిటీ డిసీజ్ అలాంటివి కాదు కాబట్టి దయచేసి భయాందోళన చెందకుండా ఉంటే మన టీం అందరూ కూడా ఫీల్డ్ లో ఇంకా అఫీషియల్ గా హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయించారు మేడం. అఫీషియల్ హెల్త్ బులెటిన్స్ మేడం. అఫీషియల్ హెల్త్ బులెటిన్ కూడా ఎవ్రీ ఆర్ మేము ఇస్తాం. అంటే ఇప్పటివరకు ఈ పాలు తీసుకున్న వాళ్ళే ఈ బారిన పడ్డారా లేకపోతే బయట వాళ్ళ ఎవరైనా కేసులు నమోదయ్యాయి? సో ఇప్పుడు వరకు మన అందరికి అక్యూట్ కిడ్నీ ఇష్యూస్ తో మనకి చాలా మంది జాయిన్ అవుతూ ఉంటారు. అన్ని హాస్పిటల్స్ లో అక్రాస్ ఎవ్రీడే జాయిన్ అవుతూ ఉంటారు. కానీ ఈ 12 మంది కామన్ ఫైనల్ రిపోర్ట్ ఎప్పుడు వస్తారు కదా? ఫైనల్ 2 to 3 days లో మనకి రిపోర్ట్ వస్తుంది. సో ఇది ఫాస్ట్ ట్రాక్ చేయడానికి సీఎం గారు కూడా ఆదేశాలు ఇచ్చడం జరుగుతుంది. మేము అప్డేటెడ్ హెల్త్ బులెటిన్స్ ఇస్తాం. థ్యాంక్ యూ.